హలో గైస్, వెల్కమ్ టు ఎస్కేబీ క్రిక్ వరల్డ్. మీరు చూస్తున్నారు ఎస్కేబీ క్రిక్ వరల్డ్ ఛానల్. మరి ఈ రోజు వీడియోలో అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క టీమ్ అనాలిసిస్ అయితే ఈరోజు చేయబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఈసారి ఆర్సీబీ టీం అయితే ఆప్షన్లోకి 83 కోట్ల భారీ పర్స్ వాల్యూతో అయితే ఎంటర్ అయింది. మరి ఈసారి ఆర్సీబీ షాపింగ్ మంచిగా చేశారంటే ఎక్స్పెక్ట్ చేసింది అయితే చేయలేకపోయినా మంచి టీం అయితే బిల్డ్ చేశారు. చాలా స్ట్రాంగ్ అయితే ఉంది ఈసారి టీం. బట్ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేశారు. ముఖ్యంగా సిరాజ్ లాంటి ప్లేయర్ని అయితే ఆ టీం ఉన్నప్పటికీ కూడా వదిలేశారు జీటీ టీంకి. చూస్తూ వస్తున్నాం గత కొన్ని సీజన్ల నుంచి సిరాజ్ ఆర్సీబీ టీంకి అయితే మంచి సర్వీస్ అయితే చేశాడు. బట్ ఈ సీజన్ అయితే సిరాజ్ని ఆర్సీబీ జెర్సీలు అయితే చూడలేకపోతున్నాం. అండ్ ఇంకొక చిన్న మిస్టేక్ అలా ఏంటంటే విల్ జాక్స్ని ముంబై టీంకి అయితే ఆర్సీబీ విల్ జాక్స్ని ఎంఐకి టీంకి వదిలేసినప్పటికీ టిమ్ డేవిడ్ని అయితే తీసుకున్నారు. ఇదైతే క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ఈ రెండు జట్లు అయితే చిన్న ఎక్స్చేంజ్ అయితే చేశారు. ముఖ్యంగా ఆప్షన్లో అయితే చిన్న గ్యామింగ్ చేశారని చెప్పాలి. కానీ విల్ జాక్స్కి అయితే మంచి బ్యాకప్ ప్లేయర్ని అయితే తీసుకున్నారు టీంలోకి. దాంతోపాటు గ్లెన్ మ్యాక్స్వెల్ని కూడా పంజాబ్ టీం అయితే వదిలేశారు. కాకపోతే తను కేవలం 4 కోట్లకే వెళ్ళాడు. కొంచెం ట్రై చేస్తుంటే మ్యాక్స్వెల్ని దక్కించుకునే అవకాశాలు అయితే ఉండేవి. బట్ ఆర్సీబీ జట్టు అయితే మ్యాక్స్వెల్ని వదిలేసింది ఈ సీజన్కి. ఆప్షన్కి ముందు అయితే 3 ప్లేయర్స్ని అయితే ఆర్సీబీ జట్టు రీటైన్ చేసుకుంది. అండ్ ఆప్షన్లో అయితే 19 మంది ప్లేయర్స్ని అయితే కొనుగోలు చేసి ఓవరాల్గా అయితే 22 మంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. అండ్ ఒకసారి స్క్వాడ్ కనుక గమనిస్తే బ్యాట్స్మెన్స్ విరాట్ కోహ్లీ, రజత్ పతిదార్, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికారా. వికెట్ కీపర్స్ ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ. ఆల్రౌండర్స్ లియామ్ లివింగ్స్టన్, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జాకోబ్ బెథెల్, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, మనోజ్ బండాగి. బౌలర్స్ జాష్ హ్యాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలాం, యష్ దయాల్, నువాన్ తుషారా, లుంగి ఎంగిడి, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ, మోహిత్ రెడ్డి. అండ్ ఓవరాల్గా స్క్వాడ్లో కనుక గమనిస్తే ప్యాప్ డూప్లెసిస్ని కూడా వదిలేశారు. అండ్ దినేష్ కార్తిక్ అయితే తెలిసిందే రిటైర్ అయిపోయాడు. కానీ గత కొన్ని సీజన్లతో గమనిస్తే కనుక ఈసారి ఆప్షన్లో అయితే ఆర్సీబీ మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ముఖ్యంగా బౌలింగ్ డిపార్ట్మెంట్ని చాలా చక్కగా అయితే డెవలప్ చేసుకుంది. మనం తెలిసిందే ఇదివరకు ఆర్సీబీ అంటే బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉండేది. బట్ ఈసారి అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా మంచిగా అయితే బిల్డ్ చేసుకున్నారు. కాకపోతే ఇందులో చిన్న మిస్టేక్ వల్ల ఏంటంటే సరైన ఆఫ్ స్పిన్నర్ని అయితే పిక్ చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే కృణాల్ పాండ్యా ఒక ఆర్థడాక్స్ బౌలర్, సుయేష్ శర్మ మరియు మోహిత్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా లెగ్ స్పిన్నర్స్. వీళ్ళైతే రైట్ హ్యాండర్స్ మంచి బౌలింగ్ చేస్తారు. బట్ లెఫ్ట్ హ్యాండర్స్ వచ్చేటప్పటికి ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి దీనికి చిన్నపాటి సొల్యూషన్ ఏంటంటే లియామ్ లివింగ్స్టన్ మనకు తెలిసిందే రైట్ హ్యాండర్స్కి లెగ్ స్పిన్ అండ్ లెఫ్ట్ హ్యాండర్స్కి ఆఫ్ స్పిన్ అయితే వేస్తాడు. ఇదైతే కొంతవరకు మంచి రెమెడీ అనే చెప్పాలి. మరి చూద్దాం వీళ్ళ ప్లేయర్స్ని అయితే ఎలా యూజ్ చేసుకుంటుంది ఈసారి. కానీ ఈసారి ఐపీఎల్ స్పెషాలిటీ ఏంటో తెలుసు అందరికీ, ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్కి. ఎందుకంటే ఈసారి 18వ సీజన్ అయితే జరగబోతుంది. 18 నంబర్ 18 స్పెషాలిటీ ఏంటో అందరికీ తెలుసు, కింగ్ కోహ్లీ. అండ్ ఈసారి కప్పు గెలుస్తారా లేదా అన్నది చూడాలి మరి. ఎందుకంటే ఆర్సీబీకి నంబర్ 18 అన్నది చాలా ఇంపార్టెంట్ నెంబర్ అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కనుక గమనిస్తే వరుసగా మ్యాచ్లన్నీ గెలుచుకుంటూ వచ్చారు. అప్పటి వరకు అసలు ఫైనల్స్కి కాదు కదా, కనీసం ప్లే ఆఫ్స్ కన్నా వచ్చిద్దా లేదా అనుకున్న టీం వరుసగా మ్యాచ్లు గెలుచుకుంటూ ప్లే ఆఫ్స్ దాకా అయితే వచ్చారు. ముఖ్యంగా చెన్నైతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో అయితే చివరి నిమిషం వరకు ఉత్కంఠంగా జరిగిన మ్యాచ్ చివరికి ఆర్సీబీ అయితే గెలిచింది. అండ్ ఆ రోజు మ్యాచ్ జరిగింది 18వ తారీఖున, మే 18న. అండ్ ఇంకో సెంటిమెంట్ ఏంటంటే ఈ 17వ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవ్వకముందు ఉమెన్స్ ఐపీఎల్ అయితే సెకండ్ సీజన్ జరిగింది. అండ్ ఆర్సీబీ అయితే అందులో మొట్టమొదటిసారి కప్పునైతే సాధించారు. అప్పటికి మెన్స్ ఐపీఎల్ వచ్చేసి 16 సీజన్లు జరగగా ఉమెన్స్ ఐపీఎల్ అది 12వ సీజన్. అండ్ ఓవరాల్గా 16+2 కలిపితే 18, విచ్ ఈజ్ కింగ్ కోహ్లీ జెర్సీ నెంబర్. అండ్ ఆ 18వ ఐపీఎల్లో అయితే ఉమెన్స్ ఆర్సీబీ అయితే కప్పు కొట్టింది. చూద్దాం ఈసారి కప్పు కొడుతుందా లేదా, ఈసారి కప్ నమ్ది అంటారా లేదని చూద్దాం. అయితే ప్రెడిక్టబుల్ ప్లేయింగ్ 12 విషయానికి వస్తే ముందుగా ఓపెనర్స్ విరాట్ కోహ్లీ మరి ఫిల్ సాల్ట్ ఓపెన్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే విరాట్ కోహ్లీ గత కొన్ని సీజన్ల నుంచి ఆర్సీబీకి ఓపెనర్గానే ఆడుతున్నాడు. అండ్ ఈసారి ఫ్యాఫ్ అయితే అవైలబుల్ లేడు.
బట్ అతనికైతే మంచి రీప్లేస్మెంట్ తీసుకున్నారు. ఫిల్ సాల్ట్ ఇతనైతే చాలా అగ్రెసివ్గా ఆడే వికెట్ కీపర్ బ్యాట్స్ అవుతుంది. అండ్ ఇతను తీసుకోవడం వల్ల వికెట్ కీపర్ స్లాట్ కూడా ఫిల్ అవుతుంది. అండ్ మరి కెప్టెన్ ఎవరు ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ ఇందులో ఎటువంటి నిస్సందేహం లేకుండా విరాట్ కోహ్లీ కెప్టెన్ అయితే అవకాశాలు 95% అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఆప్షన్లో కేఎల్ రాహుల్ కానీ లేదంటే రిషబ్ పంత్ కోసం కానీ ఆర్సీబీ ట్రై చేయలేదు. అండ్ విచ్ ఈస్ ఏ బిగ్ బ్లండర్ మేడ్ బై ఆర్సీబీ. మనం చూద్దాం విరాట్ కోహ్లీ ఈసారి కెప్టెన్గా 18వ సీజన్లో ట్రాఫీ తెస్తాడా లేదా. అండ్ థర్డ్ పొజిషన్లో అయితే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా దేవదత్ పడిక్కల్ అయితే ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ ఓపెనర్స్ ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లే కాబట్టి థర్డ్ పొజిషన్లో లెఫ్ట్ హ్యాండర్గా దేవదత్ పడిక్కల్ అయితే ఆడతాడు. బ్యాట్స్మెన్ మన విరాట్ కోహ్లీ తెలిసిందే, స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆడే బ్యాట్స్మెన్. అండ్ ఫిల్ సాల్ట్ అగ్రెసివ్గా ఆడే బ్యాట్స్మెన్. దానికి తోడు థర్డ్ పొజిషన్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. మంచిగా అయితే టీం బిల్డ్ అయింది టాప్ ఆర్డర్. ఫోర్త్ పొజిషన్లో అయితే రజత్ పద్దర్ని అయితే ఆడిస్తారు. అండ్ ఇతనైతే మంచి డిఫరెంట్ టెక్నిక్తో పాటు స్పిన్నర్స్ని కూడా చక్కగా ఆడే క్యాపబిలిటీ అయితే ఉంది. ముఖ్యంగా ప్రెజర్ సిచ్యువేషన్స్లో మంచిగా ఆడే సత్తా అయితే ఉంది. ఇదివరకు ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ ఫిఫ్త్ పొజిషన్లో మ్యాక్స్వెల్కి రీప్లేస్మెంట్గా వచ్చినటువంటి లియామ్ లివింగ్స్టన్ అయితే ఆడతాడు. లివింగ్స్టన్ని తీసుకోవడం అనేది చాలా మంచి పిక్. ఎందుకంటే అతను రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, స్పిన్ బౌలింగ్ కూడా చేస్తాడు. ముఖ్యంగా లెగ్ స్పిన్ అండ్ ఆఫ్ స్పిన్ రైట్ హ్యాండర్స్ మరి లెఫ్ట్ హ్యాండర్స్కి అయితే వేస్తాడు. విచ్ ఈజ్ మ్యాక్స్వెల్ కంటే కొన్ని బౌలింగ్లో బెటర్ బౌలర్ అని చెప్పాలి. బట్ మ్యాక్స్వెల్ అంత డేంజరస్ బ్యాటర్ కాదు. బట్ మంచి హిట్టర్ అయితే పేరు ఉంది. ముఖ్యంగా పవర్ హిట్టింగ్కి పేరు పెట్టింది లివింగ్స్టన్. తర్వాత 6వ పొజిషన్లో అయితే స్పిన్ ఆల్రౌండర్గా కృణాల్ పాండ్యా అయితే దిగుతాడు. ఇతనైతే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మంచి క్వాలిటీ స్పిన్ బౌలింగ్ కూడా చేస్తాడు. వీలైతే మంచి బ్యాటింగ్ కూడా చేయగల క్యాపబిలిటీ అయితే ఉంది. అండ్ 7th పొజిషన్లో ది బిగ్ హిట్టర్ టిమ్ డేవిడ్ అయితే దిగుతాడు. మామూలుగానే చాలా పవర్ ఉన్న పరిస్థితి. అదేను బెంగళూరు మనకు తెలిసిందే, చిన్నస్వామి స్టేడియం చాలా చిన్నది. దానికి తోడు అట్లాంటి టిమ్ డేవిడ్ మామూలుగానే గ్రౌండ్స్లోనే టిమ్ డేవిడ్ బలానికి గ్రౌండ్ అయితే చిన్నపోతుంది. మరి అసలే బెంగళూరు వికెట్ అనేది చిన్నది, అందులోనూ ఎలివేషన్ అయితే చక్కగా వస్తుంది ఆ గ్రౌండ్లో. అండ్ రన్స్ అయితే కోకోలలుగా అయితే వస్తుంది. మరి టిమ్ డేవిడ్ చూద్దాం తన పవర్ని ఈసారి హోమ్ కమింగ్లో ఎలా ఆడుతాడో. అండ్ 8th పొజిషన్లో అయితే స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ అయితే దిగుతాడు. అండ్ విచీస్ సిరాజ్కి చాలా మంచి రీప్లేస్మెంట్. కాకపోతే ఉన్న చిన్న ప్రాబ్లం ప్రజెంట్ అయితే భువనేశ్వర్ కుమార్ టీంకి అయితే ఆడట్లేదు. అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ ఐపీఎల్ అయితే ఆడుతున్నాడు. సో మరి భువీ మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. అండ్ 9వ స్థానంలో అయితే ఎక్స్ స్పిన్నర్గా సుయేష్ శర్మ అయితే దిగుతాడు. దీనికైతే ఐపీఎల్లో మంచి రికార్డు ఉంది. కాకపోతే లాస్ట్ సీజన్ ఇతను అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. అండ్ 10th పొజిషన్లో జాష్ హ్యాజిల్వుడ్ అయితే దిగుతాడు. అయితే భువనేశ్వర్ కుమార్ మరియు హ్యాజిల్వుడ్లో కాంబినేషన్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా అయితే ఉంది నాకు. ముఖ్యంగా పవర్ ప్లేలో వీళ్ళిద్దరు బౌలింగ్ని అపోనెంట్స్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి. అండ్ 11th పొజిషన్లో అయితే ఎస్దేఎల్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్గా అయితే దిగుతాడు. అండ్ హాజిల్వుడ్కి రీప్లేస్మెంట్గా అయితే జూనియర్ మలింగాగా భావించేటువంటి నువాన్ తుషారా లేదంటే లుంగి ఎంగిడి కూడా ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా మంచి క్వాలిటీ ఉన్న బౌలర్స్. అండ్ 11th పొజిషన్ ఎస్దేఎల్ అయితే దిగుతాడు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఇవి భారీ ధరకు దక్కించుకున్న రషీద్ సలాంని అయితే యూజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లేకపోతే ఆర్సీబీకి బ్యాటింగ్లో డెప్త్ కావాలనుకుంటే జితేష్ శర్మని కూడా వాడచ్చు. ఎందుకంటే జితేష్ శర్మ 11 కోట్లు పెట్టి మరీ తీసుకున్నారు. లేదంటే జితేష్ శర్మ ఒకవేళ ఇన్ కేస్ దేవదత్ పడిక్కల్ లేదా రజత్ పద్దర్ ఫెయిల్ అయితే కానీ జితేష్ శర్మని వాళ్ళ పొజిషన్లో అయితే యూజ్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి చూద్దాం జితేష్ శర్మని ఎలా యూజ్ చేసుకుంటారో చూద్దాం. 18th సీజన్లో కింగ్ కోహ్లీ ఆర్సీబీకి మొట్టమొదటి కప్ని అందించి వాళ్ళ ఫ్యాన్స్ యొక్క ఎదురు చూపులకు తెర దించుతాడా లేదా అన్నది చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకో టీంతో అయితే మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.